హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ నేను మీ గగన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా స్పందించింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కోల్గేట్ బిస్లరీ ఒరిజినల్ ఫేక్ ప్రొడక్ట్స్ ఫోటోలను బీఆర్ఎస్ షేర్ చేసింది. ఒరిజినల్ బ్రాండ్స్కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇలా బ్రాండ్స్ తయారు చేసి అమ్మటానికి ప్రయత్నిస్తుంటారని పేర్కొంది. ప్రజలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదు అంటూ వ్యంగ్యంగా స్పందించింది. మరోవైపు కవిత టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ కూడా సెటైర్లు వేసింది. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన స్వతంత్రమైనది కాదని, అది బీఆర్ఎస్ పార్టీకి ఒక తోక పార్టీ మాత్రమేనని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. తండ్రి కేసీఆర్, తనయ్య కవిత ఇద్దరు ఒకటేనని, బాపు నడిపే బీఆర్ఎస్లో అంతర్భాగమే ఈ కొత్త టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. తలా తోక ఎప్పటికీ ఒక్కటే, బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే తనయ టీఆర్ఎస్, అంతా గ్యాస్ అని సెటైర్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే తెలంగాణలో ప్రస్తుతము కల్వకుంట్ల కవిత ఏదైతే నూతనంగా స్థాపించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేంద్రంగా ప్రస్తుతం రాజకీయ విమర్శలు అప్పుడే మొదలైనటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర సేవ పేరిట ఈరోజు కవిత ఈరోజు పార్టీని స్థాపించారు. అదేవిధంగా తన పార్టీ యొక్క లక్ష్యం ఎప్పటికీ ప్రజా సంక్షేమం కోసమే, అదేవిధంగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే అంటే మనం చూడవచ్చు, గతంలో కూడా మనకు టిఆర్ఎస్ పార్టీని మాజీ సీఎం కేసీఆర్, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగానే అంటే తెలంగాణ ఏదైతే అప్పట్లో అంటే తెలంగాణ తీసుకుని తెలంగాణ రావడంలో పోరాటం చేసినటువంటి భావిస్తారు. అయితే ఈ తరుణంలో కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీలు కొనసాగారు. ఆ సమయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ గా మార్చినటువంటి పరిస్థితి. కానీ అంటే కేసీఆర్ కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత అంటే సలహాలో వచ్చేలా తెలంగాణ సేవ. Yes, right, Salam. Thank you for the update.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా స్పందించింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కోల్గేట్, బిస్లరీ ఒరిజినల్ ఫేక్ ప్రొడక్ట్స్ ఫోటోలను బీఆర్ఎస్ షేర్ చేసింది. ఒరిజినల్ బ్రాండ్స్కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇలా బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారని పేర్కొంది. ప్రజలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదు అంటూ వ్యంగ్యంగా స్పందించింది. మరోవైపు కవిత టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ కూడా సెటైర్లు వేసింది. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన స్వతంత్రమైనది కాదని, అది బీఆర్ఎస్ పార్టీకి ఒక తోక పార్టీ మాత్రమేనని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. తండ్రి కేసీఆర్, తనకి కవిత ఇద్దరు ఒక్కటేనని, బాపు నడిపే బీఆర్ఎస్లో అంతర్భాగమే ఈ కొత్త టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. తలాతోక ఎప్పటికీ ఒక్కటే, బాపు బీఆర్ఎస్, అంతర్భాగమే తనయ టీఆర్ఎస్, అంతా గ్యాస్ అని సెటైర్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే తెలంగాణలో మరొక పార్టీ వచ్చేసింది. కవిత అంటే కల్వకుంట్ల కవిత స్థాపించినటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీ పేరును చెప్పడం జరిగింది. అదేవిధంగా తన పార్టీ జెండాను కూడా ఆమె ఆవిష్కరించినటువంటి పరిస్థితి. అయితే ఈ కార్యక్రమానికి సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. మునీరాబాద్ సభకు భారీ జన సమీకరణ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారనేటటువంటి వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఆమె ప్రకటించినటువంటి పార్టీ పేరు కేంద్రంగా ప్రస్తుతం వివాదం సాగుతున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంలో ఏదైతే తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ తన పార్టీని తొలుత టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఆ తరుణంలోనే గతంలో ఏదైతే తన తండ్రి స్థాపించినటువంటి పార్టీ టీఆర్ఎస్, ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీనే ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ గా మార్చడం అనేటువంటి పరిస్థితి. అంటే దానికి అప్పట్లో ఉన్నటువంటి జాతీయ రాజకీయాల్లో రాణించాలనేటటువంటి కారణంతో కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. అయితే అదే కోణంలోనే ప్రస్తుతము ఏదైతే తండ్రితో పాటు అంటే రాజకీయంగా విభేదించినటువంటి కవిత ప్రస్తుతం తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించడం, అదేవిధంగా టీఆర్ఎస్ అనేటటువంటి వచ్చేలా ఆమె పార్టీని ప్రకటించడంతో కాస్త రాజకీయంగా వివాదము రాజుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. బీఆర్ఎస్ ఇందులో ఏదైతే బీఆర్ఎస్ చేసినటువంటి తాజాగా ఒక ట్వీట్ ను కూడా మనం గమనిస్తే, ఆ ట్వీట్ లో కూడా ఏదైతే కోల్గేట్ కంపెనీకి సంబంధించినటువంటి టూత్ పేస్ట్ ఓవైపు, మరోవైపు అదేవిధంగా వాటర్ బాటిల్ బిస్లరీ వాటర్ బాటిల్ ఓవైపు, అంటే ఏదైతే కోల్గేట్, కూల్గేట్ అనేటటువంటి, అదేవిధంగా బ్రిస్లరీ అనేటటువంటి తరహాలో అవి రెండింటిని పోలుస్తూ ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని అంటూ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూడవచ్చు. అంటే ఏదైతే కవిత టీఆర్ఎస్ అనే తరహాలో తన పార్టీని స్థాపించడంపై ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా కామెంట్ చేసిందని చెప్పవచ్చు. అంటే ఒరిజినల్ అని అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మనసులో అంటే గతంలో టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మారినప్పటికీ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించింది మేమే, కాబట్టి మేమే టీఆర్ఎస్, మా బీఆర్ఎస్ గా మారినంత మాత్రాన మేము టీఆర్ఎస్ కాదు అనేటటువంటి కోణంలో అక్కడ ట్వీట్ మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కల్వకుంట్ల కవిత కూడా అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరును ఏర్పాటు చేయడం అంటే పార్టీ పేరును ప్రకటించడంలో కూడా రాజకీయ చాణక్యత అక్కడ చూపించాలనేటటువంటిది ఒక విశ్లేషకుల నుంచి మనకు మాట వినిపిస్తుంది. ఎందుకంటే తన తండ్రితో తన అన్నతో రాజకీయంగా విభేదించి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారికి గట్టి పోటీనిచ్చేందుకు టీఆర్ఎస్ అనేటటువంటి తరహాలో పార్టీని స్థాపించాలనేటటువంటి టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కాస్త సీరియస్ కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకనంటే ఇక్కడ ఇదంతా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని గ్రహించినటువంటి కేసీఆర్ ప్రస్తుతం కవితతో కొత్త పార్టీ పెట్టించారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శలు మొదలుపెట్టింది. ఇప్పటికే టీపీసీసీ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కూడా దీనిపై తండ్రి ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ, ఇదంతా ప్రజలను మోసం చేసేటటువంటి వ్యూహం అని ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు ఏదైతే కవిత పార్టీ స్థాపించడం, అదేవిధంగా తన పార్టీ పేరు కూడా తెలంగాణ రాష్ట్ర సేన అంటూ చెప్పడము,
అదేవిధంగా అంటే ఏదైతే తన తండ్రి స్థాపించినటువంటి పాత పార్టీని పోలినట్లుగా టీఆర్ఎస్ అనే తరహాలో పార్టీని ప్రకటించడంతో ప్రస్తుతం రాజకీయంగా ఓవైపు బీఆర్ఎస్ నుండి విమర్శలు, అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి విమర్శలు అప్పుడే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. కానీ కవిత మాట్లాడినటువంటి మాటలు కూడా మనం గమనిస్తే ముందుంది అంటే క్రొకోడైల్ ఫెస్టివల్ ముందుంది అని చెప్పి, అంటే ఇప్పుడే ఏమైంది ముందుంది ముసలమ్మ పండుగ అనేటటువంటి తరహాలో కూడా కవిత కామెంట్ చేయడం జరిగింది. రేపటి నుండి తమ పార్టీ చేపట్టబోయేటటువంటి కార్యక్రమాలు అనూహ్యంగా ఉంటాయని కూడా ఆమె కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ కామెంట్స్ అంటే కాంగ్రెస్ నుంచి ఏదైతే వచ్చినటువంటి కామెంట్స్ పై, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి కామెంట్స్ పై కవిత ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.